తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే చాలా అంటే మన మన ఇక్కడి గోదావరి జిల్లా ఈ ట్రెడిషనల్ అంతా మీకు తెలిసింది అన్నీ. కానీ మీరు ఆ తమిళనాడు ఆ వాతావరణం ఈ వాతావరణం అంటే అక్కడ ట్రెడిషన్కి ఈ ట్రెడిషనల్స్కి ఏది బాగా అనిపిస్తుంది మీకు? ఆల్మోస్ట్ బోత్ ఆర్ సేమ్ అండి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ పొంగల్ అంటారు, ఇక్కడ సంక్రాంతి అంటారు. బట్ ఆల్మోస్ట్ బీయింగ్ ఏ సౌత్ ఇండియా బోత్ ఆర్ సేమ్. ముఖ్యంగా మన గోదావరి జిల్లా అంటేనే పెట్టింది పేరు మంచి ఫుడ్, మంచి ఎన్విరాన్మెంట్, ఈ వాతావరణం. సో ఎప్పుడు మీరు ఎక్కడికి వచ్చినా సరే ఎలా ఎంజాయ్ చేస్తుంటారు? పుట్టినూరు కదా, ఐ ఫీల్ హ్యాపీ. మీకు బాగా ఇష్టమైంది? బాగా ఇష్టం అండి. బట్ ఆల్మోస్ట్ ఐ స్టడీడ్ ఇన్ రాజమండ్రి అప్ టు +2. తర్వాత చెన్నై. చిన్నప్పుడు 17-18 ఇయర్స్లో వెళ్ళిపోయాను. ఓకే, ఎలా ఎంజాయ్ చేస్తాం? బికాజ్ ఇక్కడ వాతావరణం క్లైమేట్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సో ఇట్ అట్రాక్ట్స్, ఇట్ టచ్ మై హార్ట్. సో మచ్ స్ట్రెస్ఫుల్ జాబ్ ఇన్ ద బిజినెస్. ఓకే, ఇక్కడికి వస్తే చాలా కామ్గా ప్లెజెంట్గా, అవే ఫ్రమ్ సెల్ ఫోన్స్. మీరు ఎక్కడే ఉన్నారు, మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది మిమ్మల్ని కలవడానికి బాగా వాళ్ళు మంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్ళతో ఎస్ ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. ఆదిత్యరామ్ గారికి ఇంకోటి ఏంటంటే ఏ కొత్త కారు వచ్చినా సరే కొంటారు, ఏంటి చాలా ఇష్టపడతారు కార్లు అంటుంటారు. అసలు ఈ సంవత్సరం అంటే ఈసారి ఏం కారు కొన్నారు సార్? చాలా కొంటుంటాను, నాకేది గుర్తులేదు. చాలా మంది అరే మంచి ఇదిగా ఉన్నారంటే తీసుకునే ఫుడ్ ఉంటుంది. మన గోదావరి జిల్లా మంచి టేస్ట్ ఉంది, మీకు నచ్చిన? నాకు అన్నీ నచ్చుతాయి, కొంచెం కొంచెం తింటా. నాకంటూ ఫేవరెట్ ఫుడ్ నాకే తెలియదు. ఐఎమ్ నాట్ ఎ ఫుడ్డీ. ఓకే, చాలామంది చాలా కలలు కొంటుంటారు ఒక స్థాయికి రావాలని. ఓకే, మిమ్మల్ని ఒక ఆదర్శం కూడా తీసుకోవచ్చు. నేటికి యువతకి ఎప్పుడు చెప్పేది ఒకటి, థింక్ బిగ్, అచీవ్ బిగ్, డ్రీమ్ బిగ్ ఆల్సో. ఓకే, చాలా సింపుల్ సింటిస్గా ఉన్నారు. అంటే మనకి ఈ ట్రెడిషనల్ బాగా నచ్చింది. మనకి ఈ పండుగల్లో ఏది బాగా నచ్చుతుంది అంటే మనకి చాలా సంక్రాంతి, ఇట్స్ ఎ కవరేజ్ ఆఫ్ ప్యాకేజ్ ఎవ్రీథింగ్. అంతేగాని ఇదన్నీ కాదు, అంతా నచ్చుతుంది. 3 days ఫంక్షన్, ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ డివైడెడ్ 1 day భోగి, 1 day సంక్రాంతి, 1 day కనుమ. సో ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకోసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో చూసారు కదా ఆదిత్యరామ్ గారు ఎలా క్లియర్ కట్గా తన యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. సింపుల్గా ఎలా ఉన్నారో. సో మంచి